మానవుడికి రక్షణ లేదంటే హల్లెలూయా. అందుకని అన్ని నామముల కన్నా మన యేసు నామం, ఆ నామమే రక్షణ కలిగిన నామం, స్వస్థత ఇచ్చే నామం, పాప క్షమాపణ కలుగు చేసే నామం. ఆ నామంలోనే మోక్షణ, ఆ నామంలోనే నిత్యరాజ్యం, నిత్య జీవం తప్ప ఇంకెక్కడ ఏ నామంలో కూడా మనకు రక్షణ లేదు. అందుకని అధికారం ఎవరి దగ్గర ఉందని చెప్పండి? యేసు ప్రభు దగ్గర ఉంది. ఏంటో ఆయనకున్న అధికారం? పాపములను క్షమించడు. చెప్పండి, పాపములను క్షమించడానికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి అధికారం. చాలా మంది అడిగారు, ఏంట్రా నీకు ఈ అధికారం అంటే? ఆయన అన్నారు, మనుష్య కుమారుడికి మాత్రమే అధికారం ఉందని గట్టిగా చెప్పాడు. ఆయన చెప్పి ఆ పక్షకలవాయు రోగితో చెప్తున్నాడు. ఇప్పుడు ఆ పక్షకలవాయు యొక్క రోగి యొక్క బలహీనత ఏంటి అంటే, కొన్నిసార్లు ఏంటంటే కొన్ని పాపాలు కూడా మనకు రోగాలుగా మారుతాయి అంటే. పాపాలు కూడా ఇప్పుడు ఆడికి పట్టిన రోగం రోగం కాదు, వాడి పాపాలు క్షమించబడగానే వాడికి స్వస్థ వచ్చేసిందంటే. పాపాలు ఎవరు క్షమించారు? ఎప్పుడు క్షమిస్తాడు? ఒకటి, ఆయన నమ్మి ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర, అయ్యా నువ్వు నన్ను బాగు చేయమని